వెల్కమ్ టు ఐ న్యూస్. ఊహకందని కనీసం మనం కలలో కూడా అనుకోని ఒక వస్తువును స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు కొందరు. ఆ వస్తువు మరేదో కాదు, చీమలు. అవును, మీరు విన్నది నిజమే, చీమలు. సాధారణంగా మన ఇంట్లో కనిపించే ఒక చీమకు ఎంత విలువ ఉంటుంది? మహా అయితే ₹1 కూడా ఉండదు. కానీ స్మగ్లర్లు తరలించడానికి ప్రయత్నించిన ఒక్క చీమ విలువ అక్షరాల ₹18,000. కోట్లు పలికే ఈ చీమల వ్యాపారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఎక్కడి నుంచి వీటిని తీసుకొచ్చారు? ఎక్కడికి తరలించడానికి ప్రయత్నించారు? ఈ యాంటీ గ్యాంగ్ అసలు ఏం చేసింది? కెన్యాలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించి ఒక విచిత్రమైన కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏనుగు దంతాలు, ఖడ్గమృగాల కొమ్ములు లాంటివి స్మగ్లింగ్ చేయడం గురించి మనం ఎన్నో విన్నాం. కానీ ఇక్కడ స్మగ్లర్లు ఎంచుకున్న మార్గం విస్మయం కలిగించేది. వీరు తరలించడానికి ప్రయత్నించింది ఏవో పెద్ద జంతువులను, విలువైన ఖనిజాలను కాదు, ఏకంగా వేలాది రాణి చీమలు. ఈ దందాలో పట్టుబడిన నలుగురిని కెన్యా కోర్టు దోషులుగా తేల్చింది. వీళ్లే అంతర్జాతీయంగా యాంట్ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందారు. ఈ కేసులో 2 19 ఏళ్ల బెల్జియన్ యువకులు, ఒక వియత్నాం జాతీయుడు, ఒక కెన్యా జాతీయుడు ఉన్నారు. 2025 ఏప్రిల్ 5న వీరిని కెన్యా అధికారులు అరెస్ట్ చేశారు. వీరు దాదాపుగా 5,440 జైంట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ క్వీన్ చీమలను అక్రమంగా దేశం దాటించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. ఈ చీమలను ప్యాక్ చేసిన విధానం మరింత షాకింగ్. వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన టెస్ట్ ల్యాబ్లు సిరంజీలలో కాటన్ ఉంచి ప్యాక్ చేశారు. చీమలు కొన్ని నెలల పాటు వాటిలో జీవించడానికి, అలాగే ఎయిర్పోర్ట్ చెకింగ్ నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ చీమల మొత్తం విలువ అక్షరాల $9 లక్షలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 7.5 కోట్లు ఉంటుందని అంచనా. అవును, మీరు విన్నది నిజమే. ఈ లెక్కన ఒక్క చీమ విలువ దాదాపు $18,000 అన్నమాట. ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికాలోని ఎగ్జాటిక్ పెంపుడు జంతువుల మార్కెట్లో ఒక రాణి చీమల కాలనీకి €1,200, అంటే దాదాపు $1,357 వరకు ధర పలుకుతుందని కోర్టు పరిశీలనలో తేలింది. మనకు సాధారణంగా కనిపించే చీమలకు, వీరు స్మగ్లింగ్ చేసిన చీమలకు చాలా తేడా ఉంది. ఇవి రాణి చీమలు, అంటే ఒక చీమల కాలనీకి అధిపతి. పర్యావరణ వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రాణి చీమలు లేకపోతే చీమల కాలనీలు వృద్ధి చెందవు. కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. వీటిని అక్రమంగా తొలగించడం వల్ల కెన్యా పర్యావరణ సమతుల్యతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. అంతేకాకుండా ఈ కేసు పెద్దగా తెలియని జాతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న అంతర్జాతీయ అక్రమ వ్యాపారాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిని బయోపైరసీ అని కూడా అంటారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరైన బెల్జియన్ యువకుడి ఫోన్ పరిశీలించగా అతను యాంట్ గ్యాంగ్ అనే గ్రూప్ లో సభ్యుడని తేలింది. మొదట్లో అతను $200కి 2,500 రాణి చీమలను కొనుగోలు చేసినట్లు కూడా తెలిసింది. ఇన్ని చీమలు కేవలం హాబిట్ కోసం కాదని, దీని వెనుక పెద్ద వ్యాపారమే ఉందని కోర్టు తేల్చి చెప్పింది. కోర్టు వీరికి $7,700 జరిమానా, 12 నెలల జైలు శిక్ష విధించింది. నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు. ఇక కెన్యా వన్యప్రాణి సేవ డైరెక్టర్ జనరల్ ఎరిస్టెస్ కంగా మాట్లాడుతూ, కెన్యా తన జీవ వైవిధ్యాన్ని దోచుకోవడాన్ని సహించలేదు. అది చీమైనా, ఏనుగైనా అక్రమ రవాణాదారులను పట్టుకుంటామని తెలిపారు. అయితే చిన్న చీమలకు కూడా కోట్లు పలికేంతటి అంతర్జాతీయ అక్రమ మార్కెట్ ఉందని ఈ కేసు నిరూపించింది. వన్యప్రాణుల స్మగ్లింగ్ కేవలం పెద్ద జంతువులకే పరిమితం కాదని, చిన్న చిన్న జీవులను కూడా ఎలా దోచుకుంటున్నారో ఈ సంఘటన మన కళ్లకు కట్టింది.